శ్రీ సత్యసాయి జిల్లాలో మాజీ సీఎం జగన్ టూర్లో హెలికాప్టర్ దెబ్బతిన్న ఘటనపై విచారణ కొనసాగుతుంది. హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనపై దర్యాప్తులో భాగంగా విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విచారణకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, చూస్తున్న మాజీ సీఎం జగన్ టూర్లో హెలికాప్టర్ ఘటనకు సంబంధించి మొత్తంగా విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరు ఈ విచారణకు హాజరయ్యారు? వంశీ ఈ నెల 8న పాపిరెడ్డిపల్లికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఆయన నేరుగా బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో కుంటిమద్ది పాపిరెడ్డిపల్లి మధ్య హెలిప్యాడ్ కి చేరుకోవడం జరిగింది. అయితే ఒకసారిగా జగన్ వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా హెలిప్యాడ్ ను చుట్టుముట్టారు. అక్కడ ఉన్నటువంటి పోలీసు బందోబస్తు వలయాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్లి హెలికాప్టర్ ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ పైన కొట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటన ముగించుకుని ఆయన రిటర్న్ హెలికాప్టర్ లో వెళ్లకుండా రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. అక్కడ భద్రతా వైఫల్యాల కారణంగా హెలికాప్టర్ దగ్గరికి వచ్చారని చెప్పి ఒక మాజీ సీఎం పర్యటనకు కనీసం ప్రభుత్వం భద్రత కల్పించలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి కూడా వైసీపీ శ్రేణులంతా ఆ రోజు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే పైలట్ కో పైలట్ ఇద్దరు కూడా జగన్ తీసుకోకుండా హెలికాప్టర్ నుంచి వెళ్లిపోయారు. అయితే హెలికాప్టర్ వెళ్లిపోవడానికి కారణాలు అంటే అయితే ఆ ఘటనలో విండ్ షీల్డ్ ఒకటి దెబ్బతినింది. అందుకే విఐపిని తీసుకెళ్లడానికి హెలికాప్టర్ లో అనుమతించలేదని చెప్పి కూడా ఆ ఏవియేషన్ సంస్థ చెప్పిన నేపథ్యంలో చిప్స్ ఏవియేషన్ సంస్థతో పాటు ఆ రోజు ఎవరైతే పైలట్ అనిల్ కుమార్, అదేవిధంగా కో పైలట్ శ్రేయస్ జైన్ ఇద్దరు కూడా పోలీసులు ఈ నెల 12వ తేదీన నోటీసులు జారీ చేశారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని రిటర్న్ తీసుకెళ్లకుండా వెళ్లారు, అసలు హెలికాప్టర్ ఎక్కడికి వెళ్ళిందనే దాని మీద వివరణ ఇవ్వాలని చెప్పి 161 సిఆర్పిసి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసుల మేరకు ఇవాళ ఉదయం 11 గంటలకి చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో ఇద్దరు పైలట్ కో పైలట్ ఇద్దరు కూడా హాజరు కావడం జరిగింది. దాదాపు 3 గంటలకు పైగా విచారణ కొనసాగుతుంది. డిఎస్పీ హర్షకుమార్ ఆధ్వర్యంలో డిఎస్పీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సిఐ, అదేవిధంగా పోలీసుల సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. మొత్తం మీద దాదాపు 20 క్వశ్చన్లకు పైగా ఆ కో పైలట్ ఇద్దరిని కూడా అడగడానికి పోలీసులు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తూ కూడా విచారణ చేపట్టారు. అయితే లోపల కో పైలట్ ఇద్దరిని కూడా పోలీసులు దాదాపు 3 గంటలకు పైగా విచారణ చేపట్టారు. ముఖ్యంగా భద్రతా వైఫల్యం, అదేవిధంగా పోలీసుల నిర్లక్ష్యం అన్న ఆరోపణల మీద పోలీసులు సీరియస్ గా స్పందించారు. ఈ నెల 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి సందర్శన పైన కూడా క్రౌడ్ ఎక్కడ కూడా తగ్గలేదు. ఓవైపు పోలీసుల వలయాలను కానీ పోలీసుల మీద దాడి చేసినారని చెప్పి వైసీపీ నేతల మీద కూడా పోలీసులు ఆరోపించడం జరిగింది. మరోవైపు కానిస్టేబుల్ నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రాప్తాడ్ ఇన్ఛార్జి ప్రకాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదైంది రామగిరి పోలీస్ స్టేషన్ లో. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ పర్యటనలో ఎక్కడ కూడా భద్రతా వైఫల్యం లేదు. దాదాపు 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశాం. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా మాప్ గా వచ్చి పోలీసుల మీద దాడి చేశారని చెప్పి కూడా పోలీసు అధికారులు, అదేవిధంగా సత్యసాయి ఎస్పీ రత్న కూడా స్పందించడం జరిగింది. దీని మీద తాజాగా మరో కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. అదైతే పూర్తి స్థాయిలో విచారణకు రావాలని చెప్పి ఏవియేషన్ సంస్థకు పైలట్లు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులు ఇచ్చిన క్రమంలోనే ఈ రోజు ఇద్దరు కూడా హాజరయ్యారు. అలాగే ఎలాంటి పోలీసులు ఇద్దరు కూడా ఏకంగా స్పందించారన్న దాని మీద విచారణ ముందుకు సాగే అవకాశం ఉంది. మరోసారి విచారణకు రమ్మని చెప్తారా, లేదంటే ఈ రోజు వాళ్ళిద్దరు ఇచ్చే సమాధానంతో కేసు విచారణ ముందుకు పంపిస్తారన్నది కూడా కొంత ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఏవియేషన్ సంస్థకు చిప్స్ ఏవియేషన్ సంస్థకు సంబంధించినటువంటి హెలికాప్టర్ ఆ రోజు ఏదైతే రిటర్న్ వెళ్ళలేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హెలికాప్టర్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ఒక మిలియన్ క్వశ్చన్ గా మారింది. ముఖ్యంగా ఆ రోజు బెంగళూరు నుంచి వచ్చినటువంటి హెలికాప్టర్ తిరిగి వెళ్ళలేదని కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రధానంగా పోలీసులు ఈ రోజు విచారణలో రాబట్టే ముఖ్య అంశాలుగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు దీంట్లో తీసుకెళ్లడం లేదు, ఒకవేళ విండ్షీల్డ్ డ్యామేజ్ అయిన నేపథ్యంలో విండ్షీల్డ్ డ్యామేజ్ అయిన హెలికాప్టర్ ఏ రకంగా ఎగిరి గాల్లో ఎగురుతుందనే ఇలాంటి క్వశ్చన్లన్నీ కూడా ఈ రోజు పోలీసులు కో పైలట్ ఇద్దరిని కూడా అడిగే అవకాశం ఉంది. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.